సమంతాని శ్రీలీల 1% కూడా మ్యాచ్ చేయలేకపోయింది. సో మరి పుష్ప 2 నుంచి రీసెంట్ గానే కిస్సిక్కి సాంగ్ రిలీజ్ అయింది. సో ఈ సాంగ్ విన్న తర్వాత నెటిజన్లందరూ కూడా చెప్తున్న మాటలేవి. అయితే సమంతకి శ్రీలీలకి ఏ మాత్రం కూడా పొంతన లేదు. సమంత ఈ స్టేజ్ లో ఉంటే శ్రీలీల మాత్రం ఇక్కడే ఉండిపోయింది. కనీసం 1% కూడా సమంతకి మ్యాచ్ చేయలేదు శ్రీలీల అనే విధంగా చాలా మంది కూడా ఈ విధంగా నెగిటివ్ గా ట్రోల్ చేస్తూ ఉన్నారు. అదే విధంగా అల్లు అర్జున్ పక్కన శ్రీలీల ఒక చిన్న పిల్లలా కనిపిస్తుంది. అల్లు అర్జున్ మాత్రం అగ్రెసివ్ క్యారెక్టర్ గా ఒక అంకుల్లా కనిపిస్తే శ్రీలీల మాత్రం చిన్న పిల్లలాగా కనిపిస్తుంది. వాళ్ళిద్దరికి అసలు మ్యాచ్ అయి కుదరలేదని కూడా కొంతమంది అంటున్నారు. సో ఇలాంటి రూమర్స్ అన్ని కూడా ఎదుర్కొంటున్న క్రమంలోనే ఇప్పుడు ఈ ట్రోల్స్ అన్ని కూడా శ్రీలీలకే ప్లస్ అయ్యాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సాంగ్ మాత్రం రిలీజ్ అయిన 24 hours లోని అరుదైన రికార్డ్ ని కూడా క్రియేట్ చేసింది. సో ఇప్పటి వరకు మనం చూసుకుంటే పుష్ప పార్ట్ 1 లోని ఊ అంటావా మామ అనే సాంగ్ మాత్రం సమంత నటించింది. సో ఆ సాంగ్ రిలీజ్ అయిన 24 hours లోనే 12.39 million క్రాస్ చేసింది. సో ఇప్పుడు చూసుకుంటే శ్రీలీల చేసిన కిసిక్కి సాంగ్ మాత్రం రిలీజ్ అయిన 24 hours లో 27.19 million వ్యూస్ వచ్చాయి. సో ఒక విధంగా చూసుకుంటే సమంత చేసిన ఆ సాంగ్ కన్నా ఇది డబుల్ గా వ్యూస్ వెళ్ళిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు మన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే యూట్యూబ్ లో ఎక్కువ వ్యూస్ వచ్చిన సాంగ్ ఏదైనా ఉందంటే 24 hours లో ఖచ్చితంగా కిసిక్కి సాంగే నంబర్ 1 స్థానంలో అరుదైన రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. సో ఎవరైతే ఈ విధంగా నెగిటివ్ ట్రోల్ చేశారో ఆ ట్రోల్స్ అన్ని కూడా శ్రీలీలకే ప్లస్ అయిపోయాయి. సో తనకి ఇంకొక రికార్డ్ వచ్చింది అని కూడా చాలా మంది కూడా ఫీల్ అవుతున్నారు. సో మరి ఏదేమైనప్పటికీ పుష్ప పార్ట్ 1 లో ఉన్నటువంటి స్పెషల్ సాంగ్ కి పార్ట్ 2 లో ఉన్నటువంటి స్పెషల్ సాంగ్ మాత్రం ఏ మాత్రం కూడా పొంతన లేదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన కిస్సిక్కి సాంగ్ వీస్ పరంగా ముందుకెళ్ళొచ్చు. ఎందుకంటే పార్ట్ 1 లో క్రియేట్ చేసిన బజ్ వల్ల ఇప్పుడు పార్ట్ 2 కోసం ఎంతమంది ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పార్ట్ 1 లో ఎంత సూపర్ డూపర్ హిట్ అయింది స్పెషల్ సాంగ్. సో దాని పట్ల ఇప్పుడు పార్ట్ 2 లో కూడా రాబోతుంది లిరిసిస్టే ఆయనే కానీ సో ఖచ్చితంగా ఇంకా హైప్ ఉండొచ్చు, డబల్ మసాలా యాడ్ చేసి ఉండొచ్చు అని చాలా మంది కూడా ఈ విధంగా ఓపెన్ చేసి చూసారు. కానీ ఈ సాంగ్ మాత్రం ఏ మాత్రం కూడా బాగలేదు. కొంత మేరకు లిరిక్స్ అనేవి డిసప్పాయింటెడ్ గా ఉన్నాయి అండ్ ఎవరు కూడా అంత కిక్ ఎక్కలేదు ఈ సాంగ్ విన్న తర్వాత అని కూడా అంటున్నారు. కాకపోతే ఏదేమైనప్పటికీ సినిమా వచ్చిన తర్వాత తెలుస్తుంది ఏంటి సాంగ్ లో ఉంది ఏంటి మొత్తం సాంగ్ మొత్తం కూడా వాళ్ళ డాన్స్ అంతా కూడా చూస్తే అంటే డాన్స్ పరంగా చూసుకుంటే శ్రీలీల మాత్రం ఎక్కడ కూడా తగ్గలేదు. అల్లు అర్జున్ కన్నా ఒక మెట్టు పైగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ కూడా చెప్పాడు శ్రీలీలతో డాన్స్ చేయాలంటే అసలు నేను మ్యాచ్ చేయలేకపోయాను అనే విధంగా చెప్పిన సందర్భాలు కూడా రీసెంట్ గా విన్నాం. సో మరి ఏదేమైనప్పటికీ సమంత అని శ్రీలీలని పోలుస్తూ చేసిన ట్రోలింగ్స్ అన్ని కూడా శ్రీలీలకే ప్లస్ అయ్యాయని అందరూ కూడా అనుకుంటున్నారు.